ఒక ఆయనకి శాంద్ర రోగం పట్టిందంట కుర్రోడికి. శాంద్ర రోగం అని విన్నారా మీరు ఎప్పుడైనా? శాంద్ర రోగం అంటే పిడుసులు అంటారు ఇంకో మాటలో. పిడుసుల్లో రకరకాల వాయు. ఈ ఈ ఈ శాంద్ర రోగం అనేది ఎట్లాంటి పిడుసు అంటే నొప్పుల్లో పడిపోతారు. ఎక్కడన్నా అది నొప్పులని తెలియదు వాళ్ళకి. నీళ్ళైనా పడిపోతారు, దారం వెళ్తా పడిపోతారు, నడుస్తా పడిపోతారు. ఇంక వాళ్ళని కాపాడుకోవాలి చెప్పాలంటే. అట్లాంటి వాళ్ళకి కాలువల దగ్గరికో చెరువుల దగ్గరికో పంపిస్తారు బట్టలతో టగ్గని అట్లా. లేదా పొయ్యి ఏదైనా కట్లు పెట్టుకుని మంట అయ్యమని చెప్పి పొయ్యిల దగ్గర కూడా పంపరు, ఎందుకంటే టక్కన పడిపోతారు దాంట్లో. అది శాంద్ర రోగం అంట, పిడుసు వాయు. అప్పుడులో శాంద్ర రోగం అని పేరు పెట్టారండి. ఇది రోగము అని మనం అనుకుంటాం. బైబిల్లో ఏం చెబుతుందంటే అది దెయ్యము అంట. ఏంటంట? దెయ్యము. ఎవరు నమ్మరు. దెయ్యం అనగానే మనం ఏమనుకుంటామంటే ఎవరో వచ్చేస్తారో, ఎవరో చచ్చిపోయిన వాళ్ళు మనమే వచ్చారో, లేకపోతే పక్కన వాళ్ళు వచ్చారో, వీళ్ళు వచ్చారో, ఏదో సాతాన శక్తి అట్లా అనుకుంటాం. లేకపోతే దెయ్యం అనగానే ఓ అని చెప్పి అట్లా ఎగురుద్ది అప్పుడు తెలుస్తుంది మనకు అనుకుంటాం. అవన్నీ కాదు. దెయ్యాల్లో చాలా రకాలు. ఒక మనిషి ఒక సిగరెట్కి బానిస అయిపోయాడంటే దాని వెనకాల ఎవరో తెలుసా? దెయ్యమే. అదొక రకమైన దెయ్యం. ఒక మనిషి తాగుడికి అలవాటు అయిపోతున్నాడంటే దాని నుంచి ఎంతైనా ప్రయత్నం చేసినా బయటికి రాడు. చూసుకోండి. తాగే మనిషి మంచోడై ఉంటాడు ఒకసారి, కానీ మంచోడు అయినా కూడా అది తప్పుడు పని అని తెలిసినా కూడా బయటకు రాలేడంటే దెయ్యమే. ఇంకో బలహీనత ఉంటుంది, ఇంకో బలహీనత ఉంటుంది. అట్టా ఆయన తప్పు అని తెలిసినా కూడా దాని నుంచి బయటలో పడలేకపోతున్నామంటే రకరకాల దెయ్యాలు. ఇవన్నీ ఒక్కొక్కరికి పని చేస్తాయి. భార్యాభర్తలు చాలా బాగుంటారు, అనుకోకుండా తనులాడుకుంటారు. చాలా బాగుండి ఖచ్చితంగా ఇట్లా చక్కగా ఇద్దరు భోజనం పెట్టుకుని భోజనం తింటూ ఉంటారు. తింటా ఉండగానే మాట పెరిగి ఆ భోజనం ఏమో తరబరాలుగా మారిపోద్ది కదా. ప్లేట్లతో కొట్టుకుని తలమే పోసేసుకుంటూ ఉంటారు. పరిస్థితులు చూడండి. అదొక రకమైన దెయ్యం. పిల్లల మాట ఇంట్లో అదొక రకమైన దెయ్యం. ఇట్లా రకరకాలు. ఒక దేవుడు ఆరాధనకు రానిపోవడం కూడా అదో దెయ్యమే చెప్పాలంటే. ఇట్లా ఈ శాంద్ర రోగం కూడా ఎలాంటిదంట? ఒక దెయ్యం, ఒక వ్యాధి లాంటిది. అది వచ్చినప్పుడల్లా వాళ్ళకి విపరీతంగా పడిపోవటము, లేకపోతే ఇట్లా కొళ్ళు బిగించుకుంటామో, చేతులు బిగించుకుంటామో. ఇట్లా ఇప్పుడన్నా ఈ ఐరన్ పెట్టాలని, ఆ తాళం చెవులు అవి ఇవో పెట్టాలని అప్పుడేం తెలుసు? ఇప్పుడంటే డాక్టర్లు కనిపెట్టారు అక్కడ పెట్టాలని. అప్పుడు అది కూడా తెలియదు. ఇక ఎంత కాలం బాధపడతాడు యవనస్తుడు. మా అయితే ఒక 20 ఏళ్ళు ఉంటాయి అనుకుందాం మనం. ఎంత కాలం బాధపడతారు చూడండి. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ ముందు అనగా తల్లిదండ్రుల ముందు పిల్లలు అంత ఘోరమైన బాధపడుతుంటే ఏ పేరెంట్స్ కూడా తట్టుకోలేరు. అట్లా పడిపోతుంటే ఏంటి కర్మ, ఏంటి బాధ, నా బిడ్డకి ఎందుకు ఇట్ట వచ్చింది, ఎక్కడెక్కడో తిప్పి ఇసిగిపోయి చెప్పులు అరిగేటట్టు డాక్టర్ల చుట్టూ తిరిగి ఎక్కడ నయం కాక ఆస్తులన్నీ పాడు చేసుకుని చివరికి ఆ ప్రాంతానికి ఏసయ్య చేయడం తెలిసింది. చూడండి, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కుష్ఠరోగి తెలుసుకున్నాడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ పక్షవాయువు గల వాళ్ళు తెలుసుకున్నారు, ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ తండ్రి తెలుసుకున్నాడు, నా కొడుకు రోగం యేసుప్రభు అయితే బాగు చేయగలుగుతాడు, ఆయన రక్షకుడు, స్వస్థపరుస్తాడని. ఆ టైంలో యేసుప్రభు అంట అట్ట కొండ పక్కకి వెళ్ళాడంట. ఇక్కడ ఎవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు. శిష్యులు ఉంటే, అయ్యా నా కొడుక్కి శాంద్ర రోగం, పిడుసులు, నిప్పుల్లో పడిపోతాడు, నీళ్ళల్లో పడిపోతాడు, మాకు మనశ్శాంతి లేదు, నిద్ర లేదు, ఈ బిడ్డను బట్టి అన్నం తినడం ఎండిపోతున్నాడు, ఎట్ట పుళ్ళని కొరుక్కుంటూ ఉంటాడు, ఇదయ్యా పరిస్థితి, మీరు ఇడిపించండి అయ్యా అన్నాడు. మీ గురువు గారు లేరా? ఎవరా వీళ్ళ గురువు? శిష్యుల గురువు ఎవరు? యేసు ప్రభు. మా గురువు గారు లేడులే, మేమే చేస్తామన్నారంట వీళ్ళు. ఏం చేస్తున్నారా? మేమే చేస్తామని చెప్పేసి ఆ గురువుకి అవకాశం ఇవ్వకుండా ఏం చేశారో ఈయన మొదలెట్టారు. ఏమేం చేశారు? ఊ అన్నారు, హా అన్నారు, చా అన్నారు, ఊ అన్నారు, లేదు గందరగోళం ఏదో చేశారు. చివరిగా తిరగబడి వీళ్ళకి చేత కాకపోతే అప్పుడు ఆయన ఏడుస్తూ బాధపడుతూ అట్టాగుంటే మళ్ళా యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చినప్పుడు చెప్పాడు, అయ్యా నా కొడుకు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, నీ శిష్యులకు చెప్పాను, నీ బిడ్డలకు చెబితే ఏదో హా హూ అని అన్నారే తప్ప అది నయం కాల, మేమే చేస్తామని గర్వించారు, నువ్వన్నా చేయ చేతనైతే అన్నాడు. యేసుప్రభుని ఏమన్నాడు? చేతనైతే నువ్వన్నా చేయన్నాడు. యేసుప్రభు అన్న మాట ఏంటి తెలుసా? నమ్మటం నీకు చేతనవుద్దా అన్నాడు. సూత్రం కలిగిన కాకండి, నీకు చేతనైతే బాగు చేయను. ఆయనంటే యేసుప్రభు వేసిన ప్రశ్న ఏంటంటే, నమ్మటం నీకు చేతనవుద్దా? నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? నమ్మి నువ్వు బయటికి వెళ్ళంగానే మళ్ళీ మనసు మార్చేసుకుంటున్నావా? ఎవరో ఏదో చెప్పారని మార్చేసుకుంటున్నావా? కొంచెం వెయిటింగ్ చేస్తున్నావా? డాక్టర్ 10 రోజులు వెయిటింగ్ చేయండి అమ్మా, 10వ రోజున బాగుపడుతుందంటే 10 రోజులు ఎదురు చూస్తాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి తెల్లారిగా అయిపోవాలనుకుంటాం. మనం చేస్తున్న పొరపాట్లేదు. కొంతకాలం అంటే 40 రోజులు తగ్గుద్దంటే డాక్టర్ వింటాం, ఏ మందులు వాడమంటే ఆ మందులు వాడతాం, ఎంత ఖర్చు అయినా ఇస్తాం. కానీ కొన్ని విషయాల్లో దేవుడి దగ్గర తొందరపడుతూ ఉంటాం. అంటున్నాడు, నీకు చేతనవుద్దా నమ్మటం?
అంటే నాకు తెలియనివాడినయ్యా, నేను తప్పు మాట్లాడుంటే క్షమించు, ఆ నమ్మకం నువ్వే కలిగించు అన్నాడు. ఏమన్నాడు? ఆ నమ్మకం నువ్వే కలిగించని వేడుకుంటే అప్పుడు లోపల దాగి ఉన్న ఆ శాంద్ర రోగం పేరుతో పట్టి ఉన్న దయ్యమా బయటికి రా అన్నాడంట యేసుప్రభు. అనగానే అది కింద పడిపోయి పొగలు కప్పుకుంటూ గిల 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 ఆడించి ఆ పిల్లోడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. అది దైవశక్తి. మనుషులు ఎవరు సొంతంగా చేసేది ఏమాత్రం కూడా కానే కాదు. ఆయన ఆ విధంగా బాగుపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసము ద్వారా కుష్ఠరోగి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయన్నాడు, బాగుపడ్డాడు. విశ్వాసము ద్వారా వీళ్ళందరూ కూడా గుంపు కూడి ప్రార్థన చేయడం ద్వారా ఆ పక్షవాయు గలమైన బాధ అంటే ఒకరికి బాగానప్పుడు మనందరం కూడా గుంపు కూడి ప్రార్థన చేస్తే నమ్మితే ఆ చేయించుకున్న వాళ్ళు నమ్మాలి, ఆ చేసేవాళ్ళు నమ్మాలి. కాబట్టి 2 నమ్మకాలు కలవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? సంపూర్ణ ఆరోగ్యము మనకు ఇస్తాడు. మూడవదిగా చూస్తే ఈ శాంద్ర రోగంతో బాధపడుతున్న, ఈ పిడుసులతో బాధపడుతున్న వారికి మరి యేసుప్రభు వారు వచ్చి ఆయన బాగు చేసి మరి భద్రంగా వాళ్ళ తండ్రి చేతులు ఆయన్ని పెట్టినట్టుగా మనము చూస్తాం. చూడండి, ఇది వెళ్ళేటప్పుడంట ఏం చేస్తుంది? గిల్ల 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 ఆడిచ్చేసిందంట, కింద పడేసేసిందంట, మెలికలు తిప్పేస్తుందంట. ఎందుకు చెప్పండి? ఏదన్నా శక్తి జరిగేటప్పుడు ఇంకెక్కువైనట్టు అనిపిస్తుంది ఒకసారి మనకి. అది వెళ్ళిపోతున్నప్పుడు ఇంకెక్కువైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకాలం తిష్టేసుకుని ఉన్నాను, ఇంతకాలం లోపల ఉన్నాను, కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వస్తుందని దానికి మనసులేక ఆ పిల్లోడినంట ఇరిసి ఇడితిప్పి కింద డొల్లిచ్చి ఎన్నెన్నో చేసి అప్పుడు వెళ్ళిపోయిందంట. ఆనాడున్న ప్రభు ఈనాడు లేడా? మనుషులు మారాం కానీ దేవుడు ఎప్పటికీ మారలా. ఆది కాలం నాడు ఆయనే, ఇప్పుడు ఆయనే, భవిష్యత్తులో కూడా ఆయనే, ఆది అంతము కూడా ఆయనే. ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడు. మనం ఏం చేయాలంట? వాడిపోకుండా విశ్వాసముతో మనము అడిగి, ఒకవేళ దేవుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే వెంటనే జరగవచ్చు, కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ఆ విధంగా వెయిటింగ్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు.